మత సామరస్యానికి ఆదర్శం, త్యాగానికి ప్రతీక అయినటువంటి బక్రీద్ పర్వదిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల భారతీయ సోదర సోదరీమణులకు వారి కుటుంబాలకు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున హృదయపూర్వక బక్రీద్ ఈదుల్ అజా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా త్యాగానికి ప్రతీకగా జరిగే ఈ యొక్క పండుగ అందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇస్మాయిల్ ప్రవక్త మరియు ఇబ్రాహీం ప్రవక్తల యొక్క త్యాగానికి ప్రతీకగా ఆనవాయితీగా ఈ పండుగలు జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో త్యాగం, సహనం, స్నేహశీలి, సౌభ్రాతృత్వంతో ప్రతి ఒక్క మనిషి జీవితం సాగాల. వీటన్నింటినీ కూడా మనిషి మానవీయ విలువలతో బతికినప్పుడే అతను అల్లా యొక్క ప్రసన్నత పొందుతాడు. కాబట్టి ఈ శుభ సందర్భంగా మరోమారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. तो इसलिए मेरे दोस्तों बुजुर्गों, ये कुर्बानी के 3 दिन हैं, आज, कल और परसों मगरिब से पहले तक। और ये तकबीरात के मंगल हम्द, हर फर्ज नमाज के बाद ये तकबीर पढ़ना वाजिब है। और ये कल यानी जुल्हिज्जा की 9वीं तारीख से लेकर 13वीं तारीख तक, 13वीं तारीख मुबारक, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. తిరుపతి ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ప్రపంచ మానవాళందరికీ కూడా ఈద్ ముబారక్. అదేవిధంగా ఈ బక్రీద్ పండుగ నాడు 40 కోట్ల మంది భారతీయులు, సుమారు 20 కోట్ల మంది ఈరోజు కుర్బానీ ఇస్తారు. అంటే ప్రత్యేకంగా పరోక్షంగా కూడా రైతులకు 20 కోట్ల మందికి చేయూత ఇచ్చినట్టు. అదేవిధంగా ఆ మాంసం 3 భాగాలు చేస్తాం కాబట్టి సుమారు 60 కోట్ల మందికి పోషకాహారం ఇచ్చినట్టు. రంజాన్ పండుగ నాడు మేము సంపాదించినట్లో కొంత భాగాన్ని పంచితే బక్రీద్ పండుగ నాడు పోషకాహారం పంచి రైతులకు చేయూతనిచ్చే పండుగ ఏదైనా ఉందంటే ఏకైక పండుగ బక్రీద్ పండుగ. కాబట్టి రైతు సోదరులకి మరి ప్రపంచ మానవులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మత సామరస్యానికి ఆదర్శం, త్యాగానికి ప్రతీక అయినటువంటి బక్రీద్ పండుగ ఈదుల్ అజా సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల భారతీయ సోదర సోదరీమణులకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున, అదేవిధంగా తిరుపతి మైనార్టీ నాయకులందరి తరఫున కూడా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా త్యాగానికి ప్రతీకతో ఇబ్రాహీం ప్రవక్త మరియు ఇస్మాయిల్ ప్రవక్త యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ యొక్క ఈదుల్ అజా పండుగను చేసుకోవడం మానవాయితీ. ముఖ్యంగా భగవంతుడిచ్చిన జీవితంలో ప్రతి ఒక్క మనిషి జీవితం పరీక్షతో సాగుతుంది. భగవంతుడు కొంతమందికి డబ్బు ఇచ్చి, కొంతమందికి జబ్బు ఇచ్చి, కొంతమందికి కుటుంబ బాంధవ్యాలు ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష ఇచ్చి ఆ పరీక్షలో నెగ్గిన వ్యక్తికి జన్నత్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తన యొక్క జీవితంలో త్యాగం, స్నేహం, సహనశీలి, మత సామరస్యంతో, మానవీయ విలువలతో గడుపుతూ తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకొని అల్లా ప్రసన్నత పొందాలని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరోమారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సోదర సోదరీమణులకు వారి కుటుంబాలకు బక్రీద్ శుభాకాంక్షలు. అల్లాతో దువా చేస్తున్నా వారందరికీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన శాంతి, కరుణ, సకల శుభాలు మనందరి మీద కురవాలని నేను ప్రార్థిస్తున్నా. ఈరోజు ఈ తిరుపతి పట్టణంలో ఇంత భారీ ఎత్తునగా ముస్లింలు బక్రీద్ పండుగ చేసుకోవడం ముస్లింలకు అందరికీ గర్వకారణం. అదేవిధంగా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా హిందూ ముస్లిం సోదరులకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తిరుపతి ముస్లిం సోదరులందరికీ, అదేవిధంగా మన దేశం ఏ విధమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఏ విధంగా అయితే ఒక స్లోగన్ తో నడుస్తుందో అదేవిధంగా ఈ బక్రీద్ పండుగ అనేది ఒక ఇస్లాం అనేది ఒక వరుసలో నిలబడి దీంట్లో పేద, ధనిక, ఉన్నతమైన వాళ్ళు, పేదవాళ్ళు అనేది భావాలు లేకుండా ఒక తాటిపై నడిచేటువంటి మన ఈ ఇస్లాం రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ పేదలకు సహాయం చేసేటటువంటి పండుగ. కాబట్టి అందరికీ ఈదుల్ అజా బక్రీద్ శుభాకాంక్షలు. తిరుపతి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.